అట్లయితే అసలు దావీదు దేవునికి ఎట్లా ఇష్టానుసారుడయ్యాడు, దావీదు దేవునికి ఎట్లా హృదయానుసారుడయ్యాడు, దావీదు ఎట్లా దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చగలిగాడు, ఇది ముందు మనం అర్థం చేసుకోవాలి. దావీదు దేవుని హృదయానుసారుడు కావాలి అంటే దేవుని హృదయం ఏంటో దావీదుకి తెలియాలి. దావీదు దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేవాడుగా ఉన్నాడు అంటే అసలు దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో దావీదుకి తెలియాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ఈ రెండు విషయాలు మనకు తెలియాలి. మొట్టమొదటిగా దేవుని మనస్సు లేదా దేవుని యొక్క హృదయం ఏంటో మనకు తెలియాలి. ఈ లోకంలో నిన్ను నన్ను జన్మింపచేయడానికి గల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి. అసలు ఆ ఉద్దేశం ఏంటో తెలిసినప్పుడే అట్టి